వాళ్ళలో ఉన్న స్వార్థము, కోపము, వ్యంగ్యము, చాడీకోరుతనము, షాడిజము ఇవన్నీ అలానే ఉండిపోతున్నాయి. ఏ అభివృద్ధి సాధించలేకపోతున్నారు. భగవంతుణ్ణి సమీపించాలన్న ఆరాటంతో కదా భక్తుడు ఈ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తూ ఉంటాడు. మరి ఆ సాధకుడికి భగవంతుణ్ణి ఎంతో కొంత సమీపించామన్న అనుభవం కలగాలి కదా. లేకపోతే ఈ నిరంతర కృషి వల్ల ప్రయోజనం ఏమిటి? అదలా వ్యర్థంగా మిగిలిపోవాల్సిందేనా? భగవత్ సాధనలో ఉన్నవారికి కోరికలు ఉండకూడదంటారు. ఇది నాకు మింగుడు పడని విషయం. కోరికలు లేకుండా మనిషిలా మనుగడ సాధించగలడు. అర్థం లేని పిచ్చి పిచ్చి కోరికల గురించి నేను ప్రస్తావించటం లేదు. కానీ సంసార జీవితంలో ఉన్నవారు తమ లక్ష్య సాధనే ఓ కోరిక. ఆర్థిక బాధలో ఉన్నవారు తమ ఆర్థిక దుస్థితి తొలగిపోవాలని ఆశించడం తప్పు కాదు. మంచి వయసులో ఉండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు ఆరోగ్యాన్ని ఆశించడం తప్పు కాదు. అలాగే కష్టపడి చదివే విద్యార్థి తాను ఉన్నత శ్రేణిలో పాసు కావాలని కోరుకోవడము, ఓ ఉద్యోగస్తుడు తనకు ప్రమోషన్ రావాలని కోరుకోవడం, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల్లో పైకి రావాలని, కూతుళ్లకు మంచి మంచి సంబంధాలు రావాలని కోరుకోవడం, తమ దేశం తరపున పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ జట్టుకు విజయం వరించాలని కోరుకోవడం, కష్టపడి వృత్తి చేసుకునే డాక్టరు, ప్లీడరు ఇంకా ఇతర వృత్తుల్లో ఉన్నవారు తమ కష్టానికి తగిన ఫలితాన్ని కోరుకోవడం తప్పు కాదు, సమంజసం కూడా. జీవితంలో ఆధ్యాత్మికత పెనవేసుకొని జీవన గమనంలో కలిసిపోయి ఆ ప్రయాణపు శైలిని క్రమబద్ధం చేస్తూ, నీతివంతంగా ఉత్తేజపరుస్తూ, క్షాళనం చేస్తూ, పవిత్రతనందిస్తూ సంపూర్ణత్వాన్నివ్వగలగాలి. సమస్యలను తట్టుకునే శక్తినివ్వగలగాలి. అంతేగాని పూర్వజన్మ ఫలం, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం ఈ దుఃఖాన్ని అనుభవించక తప్పదు అనే శాసనాన్ని రుద్దిపారేయకూడదు. పూర్వజన్మలో పాపం చేసుకున్నట్లయితే ఈ జన్మంతా ఎంత మంచిగా ఉన్నా, కృషితో పట్టుదలతో ఉన్నా, కష్టాలు పడుతూ దుఃఖాలను భరిస్తూ ఉండాలా? అసలు ఒక జన్మలో మంచిగా ఉన్న ఆత్మ గత జన్మలో దుష్టమైనదై ఉంటుందా? లేక ఈ జన్మలో ఎన్నో తప్పుడు పనులు చేసేస్తూ తద్వారా విజయాలను సాధిస్తున్న మనిషి తాలూకు ఆత్మ గత జన్మలో ఉన్నతమైనదై ఉంటుందా? ఆత్మకి స్వభావం ఉండదా? ఈ జన్మలో ఎంతో గొప్ప జీవితం సాగిస్తూ ఉండి, మంచి మనసు కలవాడై ఉండి, దానికి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం అంటే పర్వాలేదు. కానీ చెడ్డ పనుల ద్వారా విజయాలు సాధిస్తూ అత్యున్నత శిఖరాలను అందుకుంటూ ఇది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం అని నిర్వచిస్తుంటే ఈ సత్యాన్ని ఆకలింపు చేసుకోలేకపోతున్నాను. అంతేకాదు, సమాజం అంటూ పదే పదే ఉద్ఘాటిస్తూ ఉంటారే, అది కొన్ని శాసనాలు చేసి పడేసింది. ఇది తప్పు. అసలు తప్పంటే ఏమిటి? ఈ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళు చెప్పిన తప్పు చేసిన వారు ఆ ముద్ర చివరిదాకా భరిస్తూ ఉండాలి. చెడిపోవడం, ఈ చెడిపోయిన వారి చరిత్రలన్నీ ఒక రకంగా ఉండవు. ఆ పరిస్థితులు, అంతర్గత క్షోభ, నిస్సహాయతలను ఈ ఆధ్యాత్మికత అర్థం చేసుకోదేం? ఈ ఉపనిషత్తులు, పురాణాలు, ఆఖరికి గీత వారిని ఊరించటానికి సూక్తులు వల్లిస్తాయి కానీ ఇంకో ఉన్నతమైన ఆదర్శవంతమైన కోణం నుంచి చూడడానికి ప్రయత్నించదే. నేను రచయితను. ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి చిలికి మదించడం, లోతుల్లోకి వెళ్ళి పరిశీలించడం నా తత్వంలో జీర్ణించుకుపోయింది. ప్రతి వారి మీద ఓ ముద్ర వేసి దాన్ని శాశ్వతం చేసేస్తుంటే నా హృదయం విలవిల్లాడిపోయేది. అలాగే తమలో ఎన్ని లోపాలున్నా ఏవేవో కారణాల వల్ల కలిసొచ్చి మంచివాళ్ళుగా చలామణి అయ్యి, అలా చలామణి అవడానికి తనకున్న వనరులన్నీ ఉపయోగించుకుంటూ ఉంటే ఆవేశంతో ఉడికిపోయేవాడిని. నాలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక రచయిత ఉన్నాడు, ప్రాపంచిక లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలే మామూలు మనిషి ఉన్నాడు. అసలు ఓ మనిషి ఇతరుల మీద సానుభూతి చూపించకపోతే పోని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడేం? తనలో ఉన్న ఆహాన్ని కొంచెమైనా తగ్గించుకునేందుకు ప్రయత్నించడేం? అతనిలో ఉన్న పొరల్ని తొలగించుకొని లోపల అణిచిపెట్టబడి ఉన్న నిజాన్ని సందర్శించడానికి ఆరాటపడడేం?